గవర్నమెంట్ ఒక్కళ్ళే చెప్తే గవర్నమెంట్ వస్తుంది ఏదైనా. మెజారిటీ పీపుల్ ఎవరు కోరుకుంటే ఆ గవర్నమెంట్ వస్తుంది. మంగళగిరి వాసిగా మంగళగిరిలో మీకు ఎలాంటి అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు? అభివృద్ధి ఉండాలి, ఇంకా రోడ్లన్నీ విస్తరించాలి. మెయిన్ షరా బజార్ కానీ క్లియర్ చేయగలిగితే వడ్లపూడి సెంటర్ నుంచి బస్టాండ్ దాకా షరా బజార్ క్లియర్ చేయగలిగితే చాలా ట్రాఫిక్ సమస్య పోతుంది. ప్రస్తుతం ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది. ఎమ్మెల్యే గారు ఇప్పుడు గౌతమ్ బుద్ధ రోడ్డు వేసాడంటే అది దాన్ని చూసని చెప్పొచ్చు ఆయన అభివృద్ధికి నిదర్శనం అని. ఇప్పుడు నెక్స్ట్ లోకేష్ బాబు వస్తారు కూడా మంగళగిరిలో, మీ అభిప్రాయం ఏంటి? అదని పాస్. లోకేష్ గారు పాసా అంటే ఇప్పుడు జనం మెజారిటీ పీపుల్ ఎవరంటే వాళ్ళు వస్తారు. ఇప్పుడు చాలా మంది అడిగే మార్పు కోరుకుంటున్నారు. ఈసారి లోకేష్ బాగుంటుంది, పోయినసారి లోకేష్ చాలా తక్కువతో ఓడిపోయాడు, ఈసారి లోకేష్ గారు వస్తే బాగుంటుంది అన్నారు. దాని వల్ల మీ కామెంట్ చెప్పండి. బై నేమ్ ఐ యామ్ డోంట్ డిసైడ్. మెజారిటీ పీపుల్. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఏం జరగలేదంటారా? పెద్ద తెలియదు నాకు దాని గురించి. జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మంగళగిరి జరిగింది ఏంటి? ఏం జరగల మంగళగిరిలో. అభివృద్ధి ఏమీ లేదు, నథింగ్. అభివృద్ధి ఏం లేదు. బట్టలు నొక్కి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా. బట్టలు నొక్కితే రేపు ప్రజలు బట్టలు నొక్కుతారుగా. ప్రజలు బట్టలు నొక్కాలి రేపు. ఎడ్యుకేటెడ్ అడుగుతామని చెప్పండి, సంక్షేమ పథకాలు అభివృద్ధికి ఆటంకమా కాదా? డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి? సంక్షేమానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? డెవలప్మెంట్ మనం డబ్బులు సంపాదించి ఖర్చు పెట్టాలి. మీరున్నారు, కెమెరా తీసుకున్నారు, మైక్ తీసుకున్నారు, మీరు డబ్బులు సంపాదిస్తేనే మీ ఇంటికి ఖర్చు పెడతాను తీసుకెళ్తారు. మీరేం ఖర్చు పెట్టకుండా మీ ఇంటికి ఏం తీసుకెళ్తారు రోజంతా? డబ్బులు సంపాదించాలి. డబ్బులు సంపాదిస్తేనే రాష్ట్రానికి ప్రజలకి ఏమైనా చేయగలరు. మనీ జనరేట్ చేయట్లేదన్నారు ఆంధ్రప్రదేశ్లో. మనీ ఏముంది? ఎక్కడే డబ్బులు వచ్చే పథకం ఏం కానీ ఏ ఇండస్ట్రీ నుంచి కానీ మనకి 10 కోట్ల రూపాయలు వస్తున్నాయి అనేది చెప్పలేము. ఇప్పుడు కనుచూపు మేరలో లేదు ఆంధ్రాలో. ఫైనల్ ఒక క్వశ్చన్ అండి, 72 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం న్యాయమా అన్యాయమా? అదంటే వితౌట్ ఎవిడెన్స్ అని ప్రజల్లో ఉన్నది. ఆధారాలు చూపించలేకపోతున్నారు అనేది ప్రజల వాదన. నెక్స్ట్ మంగళగిరిలో ఏ నాయకుడు వస్తే బాగుంటుంది? ఏ నాయకుడు వచ్చినా అభివృద్ధి డెవలప్ చేయాలి, అప్పులు చేయకూడదు. మంగళగిరిని తాకట్టు పెట్టి అప్పులు చేయకూడదు. మంగళని డెవలప్ చేసి అభివృద్ధి చేయాలి, డబ్బులు సంపాదించి అభివృద్ధి చేయాలి. ఎనీవన్ వెల్కమ్ టు దట్ పర్సన్. అంతేగాని మీరు ఎక్కడో అప్పు తెచ్చి మంగళగిరిని డెవలప్ చేస్తే మంగళని తాకట్టు పెట్టాలిగా. మీరున్నారు ఇంట్లో, మీరే ఉన్నారు, సపోజ్ ఇంట్లో ఉన్నారు, మీ భార్య పిల్లలు అందరు ఉన్నారు. మీరు ఎక్కడో అప్పు తీసుకుని వస్తూ ఉంటారు, తర్వాత తీర్చరు. మీ తర్వాత ఇల్లు వాకిలి పిల్లల్ని అందరినీ లాక్కెళ్తారుగా. అంతేనండి. మీరు అప్పు చేయకుండా మీరెందుకు ఆలోచించరు? ప్రపంచ బ్యాంక్ అంటారు, ఆ నిధులు అంటారు, ఇది నిధులు అంటారు. లోన్ తీసుకురండి, ఒక బిజినెస్ పెట్టండి, పిల్లల్ని అందరినీ డెవలప్ చేసుకోండి. మీరు ఈఎంఐ కట్టుకుంటూ పోతూ ఉంటే మీ లోను మిగులుద్ది, మీ ఇల్లు మిగులుద్ది, మీ పిల్లలు ఎడ్యుకేటెడ్ అవుతారు, అమెరికా వెళ్తారు, దుబాయ్ వెళ్తారు, ఉద్యోగాలు చేస్తారు. మనీ సంపాదన అనేది ఉండాలి. ప్రభుత్వం అయినా, ప్రజలైనా, మీరైనా, నేనైనా, బఠానీల బండి అయినా, బత్తాయికాయలు అమ్మే బండి అయినా కానీ డబ్బులు సంపాదించటం రావాలి మనిషికి. డబ్బులు సంపాదించి ఎవరన్నా ప్రభుత్వం అదే చైనాలో పాత రోజుల్లో చేపలు పంచిపెట్టేవాళ్ళు. ప్రజలందరికీ చేపలు ఒకటి ఇస్తూ ఉండేవారు చైనా గవర్నమెంట్లో. కొద్ది రోజుల తర్వాత అన్నారు, ఎన్ని రోజులు మనం ఈ ప్రజలకు చేపలు పంచుతాము, వాళ్ళకే చేపలు పట్టడం అనేది నేర్పితే తను పట్టుకుంటాడు, 4 అమ్ముకుంటాడు. ఆ పాలసీ రావాలి. ప్రభుత్వమే చేయాలి. ఎవరు చేయాలంటే ఎవరు తీసుకుని మీ ఊరకనే మీ ఇంటికి వెళ్ళి నేను పిలుచుకొచ్చి నేను నిలబడను మనం కదా. ప్రభుత్వానికి మీరేం చేద్దాం అనుకున్నారు ఈ విషయంలో, మనీ జనరేట్ చేసే విషయంలో? మళ్ళీ కంపెనీలు రావాలి, మనీ అనేది జనరేట్ చేసి మనీని సంపాదించి పిల్లల్ని బాగా డెవలప్ చేసి ఎడ్యుకేషన్గా డెవలప్ చేసి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇంటింటికి. ఇప్పుడు నువ్వు వచ్చి ఏదో 10 రూపాయలు ఇస్తే వాడి సంవత్సరం అంతా గడిచిపోదు. వాడు పని చేసుకుని డబ్బులు సంపాదించి తల్లిదండ్రులను పోషించేలాగా కెపాసిటీ లాగా నిలబెట్టండి.
ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా ఒక ప్రభుత్వంతో మాకు పేరులతో సంబంధాలు లేదు. అభివృద్ధి చేయాలంటే ప్రజల్ని ప్రయోజకులను చేయండి. కింద నుంచి రావాలి, ఎడ్యుకేషన్ రావాలి, హెల్త్ కావాలి. మెయిన్ ఉచిత హెల్త్, ఎడ్యుకేషన్ అంటే అన్ని గవర్నమెంట్, ప్రైవేట్ స్కూల్ తీసి పారేసి అన్ని గవర్నమెంట్ స్కూల్ పెట్టయితే దాంట్లో సబ్సిడెంట్ టీచర్స్ని పెట్టండి, చదువు చెప్పేవాళ్ళని. చిత్తశుద్ధి అనేది ఉంటే డబ్బులు కట్టి ఎవడు చదివిస్తాడు? ఈ పేద కంట్రీలో మన దేశమే పేదది, పాపులేషన్ ఎక్కువ, 138 140 కోట్లు ఈరోజు వచ్చిందంటే డబ్బులు కట్టుకుని చదివించడం ఏంటి? ఎందుకు ఎత్తేసేయండి. అమెరికాలో ఫ్రీ ఎడ్యుకేషన్, అమెరికాలో ఫ్రీ వైద్యం ఉంటుంది. ఇన్సూరెన్స్ పెట్టండి, పక్కనే అందరికీ ఇన్సూరెన్స్ పెట్టండి. పుట్టినోడు ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ పెట్టండి. ఒక ప్రీమియం ఏదో నామినల్గా కడితే ఫ్రీ ట్రీట్మెంట్. అంటే మీరు విద్య వైద్యం తప్ప మిగతా ఏ ఉచితాలు ఇవ్వద్దు అంటారు గవర్నమెంట్? విద్య మెయిన్ ఉండాలి. వైద్యం ఆరోగ్యవంతుడైతే పని చేయగలుగుతాడు రోజంతా. ఆ రోగం వస్తే పని చేయలేడు. విద్య వైద్యం ఫ్రీగా పెట్టండి. ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ మొత్తం తీసేయండి, సమూలంగా నిర్మించండి. ప్రైవేట్ ఉద్యోగాలు తీసేసేయండి. ఎందుకు ప్రైవేట్ ఉద్యోగాలు ఎందుకండి? వాడికి గవర్నమెంట్ ఒకటి టాలెంట్ అనేది ఉంటే ఎక్కడికో అమెరికా వెళ్తాడు, దుబాయ్ వెళ్తాడు ఫ్లైట్ల్లో. గవర్నమెంట్లో అవినీతి ఎక్కువ ఉంది కదా, గవర్నమెంట్ ఉద్యోగాలు అవినీతి అంటే బలగం చేతులు ఎక్కువైనాయి కదా. ఏ ఆఫీసులోకి వెళ్ళి పని చేయించుకురండి. మీరు బిజినెస్ సెంటర్లో కాదు, మున్సిపల్ ఆఫీస్ దగ్గర లేదా రెవెన్యూ ఆఫీస్ దగ్గర, రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి. కాస్ట్ టు కాస్ట్ ఆఫీసులో వాళ్ళకి బయట వాళ్ళు కలెక్ట్ చేస్తారు. అది అరికట్టట్లా ఎవరు వచ్చి ఏదో గంగలో పోసిన 5 పాయసం లాగా. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక 150 గజాలు పేదవాడు ఇల్లు కొనుక్కోవాలంటే అక్కడ ఎంత లంచం? ఎందుకండి ఆ పేదవాడికి న్యాయం చేయలేని ప్రభుత్వం మనకు ఎందుకు పనికి వస్తుంది చెప్పండి? ఏ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినా కానీ పనులు అవ్వట్లేదు. అవసరమా? మనకి పని అవ్వాలి. మీరు పని కాగితం వేసుకుంటే ఆడు చెప్పులు ఎరిగిపోయింది తిరగాలి. అంటే ఫైనల్ మీరు చెప్పేదాని ప్రకారం అన్ని పథకాలు ఎత్తేసి విద్యా వైద్యం తప్ప అన్ని పథకాలు ఎత్తేయమంటారు. డెవలప్ ఉండాలి. డబ్బులు సంపాదించండి, డెవలప్ చేయండి. డబ్బులు అనేది సంపాదించండి. కంపెనీలు పెడతారో మీరు సొంతగా చేస్తారో ప్రతి దాని మీద మనీ రావాలండి. మనకు ఆదాయం రావాలి. మెయిన్ బడ్జెట్లో ఆదాయం అప్పుగా ఉంటే ఏదైనా చేయగలం. మంచి రోడ్లు వేయండి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి. ఇప్పుడు స్కూల్స్లో ఏంటంటే పిల్లలు ఉంటారు, టీచర్స్ ఉండరు. Like and subscribe Eagle Media Works.